వెల్కమ్ టు ద PHP ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో వేరియబుల్ స్కోప్ గురించి చూద్దాం. PHP has three different variable scopes: local scope, global scope and static scope. What is the meaning of this one is a variable declared outside a function has a global scope. ఈ ప్రోగ్రాంలో ఉంది కదా, ఈ ప్రోగ్రాంలో ఏదైతే a variable is declared outside the function is called a global variable. ఇందులో $a అనే వేరియబుల్ ఒక ఫంక్షన్ ఉంది, అవుట్ సైడ్ ద ఫంక్షన్ రాసాం కాబట్టి ఇది గ్లోబల్ వేరియబుల్. ఏ వేరియబుల్ ఈజ్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ద ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ద లోకల్ వేరియబుల్. $b ఈజ్ అవర్ లోకల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వేరియబుల్ని ఫంక్షన్స్లో కాకుండా స్క్రిప్ట్లో ప్రోగ్రామ్స్లో రాస్తే దాన్ని గ్లోబల్ వేరియబుల్ అంటాం. విత్ ఇన్ ద ఫంక్షన్ రాస్తే దాన్ని లోకల్ వేరియబుల్ అంటాం. అంటే ఈ లోకల్ వేరియబుల్ యొక్క స్కోప్ ఎక్కడి వరకు ఉంటుందంటే ఈ ఫంక్షన్ వరకే ఉంటుంది. ఈ యొక్క గ్లోబల్ వేరియబుల్ యొక్క స్కోపు విత్ ఇన్ ద ప్రోగ్రామ్ ఉంటుంది, కానీ ఫంక్షన్లో ఉండదు. ఓకే, సో global variable is accessed by anywhere in a program, but it is not possible in the inside the function. Okay, ఫస్ట్ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను, ఫంక్షన్ నేమ్ వచ్చేసి టెస్ట్. సో $b = 40 ఇది లోకల్ వేరియబుల్. ఈకో ఇన్సైడ్ ద ఫంక్షన్. ఓకే, ద ఈకో a వాల్యూ ఈజ్ $a, ఈకో b వాల్యూ ఈజ్ $b. ఇక్కడ ఏ వాల్యూ ఏ అనే వేరియబుల్ ఫంక్షన్లో ఉందా లేదు, ఇది గ్లోబల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్ని ఇన్సైడ్ ద ఫంక్షన్లో యాక్సెస్ చేయగలుగుతామా లేదు, కాబట్టి అవుట్పుట్ ఏమీ ప్రింట్ కాదు. కానీ b వాల్యూ 40 కాబట్టి b ప్రింట్ అవుతుంది. సో ఇది అవుట్ సైడ్ ద ఫంక్షన్. ఇక్కడ ప్రోగ్రామ్ని టెస్ట్ ఫంక్షన్ని కాల్ చేశాను, తర్వాత ఇది అవుట్ సైడ్ ద ప్రోగ్రామ్. ఇక్కడ ఏ వాల్యూ ఉంది కాబట్టి 20 ప్రింట్ అవుతుంది, b వాల్యూ లేదు అంటే b వాల్యూ ఇన్సైడ్ ద ఫంక్షన్ ఉంది. ఇది b అనేది లోకల్ వేరియబుల్. సో లోకల్ వేరియబుల్ని అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ కాల్ చేయగలుగుతామా లేదు. ఓకే, సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. సో ఇన్సైడ్ ద ఫంక్షన్ ఇన్ C స్కోప్ లోకల్ అండ్ గ్లోబల్ .php అన్డిఫైన్డ్ వేరియబుల్ a. ఓకే, ఏ వాల్యూ ఏం డిఫైన్ చేయలేదు, ఇది గ్లోబల్ వేరియబుల్. సో ఏ వాల్యూ ఏం ప్రింట్ కాలేదు, b వాల్యూ ప్రింట్ అయింది. ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్. b వాల్యూ ఏమీ లేదు కాబట్టి b వాల్యూ లోకల్ వేరియబుల్ కాబట్టి గ్లోబల్గా మనం అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ కాల్ చేయలేం కాబట్టి ఇక్కడ ఏం ప్రింట్ కాలేదు. సో నాకు ఈ ఎర్రర్స్ని ఇగ్నోర్ చేయాలంటే ఎక్కడైతే ఎర్రర్ జనరేట్ అవుతుందో ఇక్కడ ఎర్రర్ జనరేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ @ సింబల్ యూజ్ చేస్తున్నాను. అలాగే ఈ టెక్స్ట్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఎర్రర్ జనరేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కాల్ చేస్తున్నాను, ఇక్కడ లేకపోతే ఇక్కడైనా పెట్టచ్చు. ఓకే, @ ఇప్పుడు ఇన్సైడ్ ద ఫంక్షన్ a వాల్యూ is 0, b వాల్యూ is 40. a value is 20 outside of the function, b value is nothing. Okay, this is the local and global variable scope in the PHP language. Thanks for listening. నెక్స్ట్ వీడియోలో లోకల్ గ్లోబల్ వేరియబుల్ని ఎలా విత్ ఇన్ ద ఫంక్షన్ ఎలా కాల్ చేయొచ్చో చూద్దాం.